బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఎపిసోడ్ 18 డే 17 లో భాగంగా రివ్యూ మాట్లాడుకుందాం అమ్మ. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ లో ఒక శివంగి చిరుత పులి ఉందమ్మ. చిరుత పులి. ఆ చిరుత పులి ఎవరో మీకు ఇప్పటికే అర్థమైపోతుంది. చిరుత పులిలాగా ఆడుతున్నా మన ఆశ ఉప్పర్ మామూలుగా లేదు, మామూలుగా ఆడలేదు. ఎలా ఆడింది ఏంటి అన్ని మాట్లాడుకుందాం. అలాగే మిగిలిన కబుర్లు ఏంటి, ఈ గ్రూప్ డిస్కషన్లు ఏంటి, ఇవన్నీ మాట్లాడుకునే ముందు మీరు చేయాల్సిందా ఒకటేమో ఈ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి మామ, మర్చిపోద్దు. స్కిప్ చేయకుండా చూడండి, చాలా మంచిగా మాట్లాడదాం. సో ఓపెన్ చేయగానే బ్రిటు అండ్ సంధ్య మధ్య డిస్కషన్ జరుగుతుంది. బ్రిటు చూడడానికి చాలా కామన్, కంపోజ్, హ్యుమానిటీ గ్రౌండ్స్, చాలా కొన్ని ఆలోచిస్తూ ఉంటాడు ఎందుకు అంత టెన్షన్ తీసుకుంటున్నామని. ఇక్కడ సంధ్య వచ్చింది ఓవర్ హైప్, గేమ్లో గెలవాలి, మనం ఇక్కడికి వెళ్ళాలి, చెయ్యాలి, సార్ స్ట్రిక్ట్గా ఉండాలి అని మాట్లాడుతుంటే బ్రిటుకు నచ్చట్లేదు. సో ఎందుకు గేమ్ అంటున్నావు, కొంచెం ఆగు, తీసుకుందాం, మంచిగా ఆడదాం, హ్యాపీ చేస్తావు, జల్లు అవుతావు, వెళ్దాం, లేదు నేను 100% ఇస్తా, అక్కడికే వెళ్ళాలి అనమంటావా అనేస్తానంటాడు. పెద్దలు గొడవ పడుతుంది ఏదో విధంగా చిన్న డిస్కషన్ జరుగుతుంది వాళ్ళిద్దరికి. సో అక్కడ హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయింది ఇద్దరికి, కపుల్స్ ఆ ఇద్దరు పేరుకి మధ్య. సో వాళ్ళు మొత్తానికి బ్రిటు అయితే ఓకే, కొన్ని నాట్లో బాగా ఆలోచిస్తాడు, హ్యుమానిటీ గ్రౌండ్స్లో ఆలోచిస్తాడు. కొంచెం ఆయనలో క్యారెక్టర్ ఉంది. ఇప్పుడు అలా కాదు, ఇచ్చి పడే ఫుల్ గేమ్ అంతే, మిగిలిన పట్టించుకోవట్లేదు ఇవ. సో అవి మిగిలి మాట్లాడుకుందాం ఇంకెక్కడ ఇలా అన్నాడు అనేది. సో ఇక నెక్స్ట్ టైంకి వస్తే పీకే అండ్ గ్రూప్, అదండి పీకే, సంధ్య, సోనియా అండ్ సిద్ధు, అంజలి అండ్ పవన్, వీళ్ళందరూ గ్రూప్ కదా. గ్రూప్ డిస్కషన్లో ఎంతసేపు ఈ పీకే వచ్చేసి ఒకళ్ళని పాయింట్అవుట్ చేయటం దగ్గర వాళ్ళకి చెప్పడు, వెళ్ళి అందరికీ చెప్తాడు మొన్న ఆడిన గేమ్ గురించి. మహేష్ అన్న సాంద్ర గురించి మాట్లాడుకోవటం ఎక్కువైపోయింది వీళ్ళకి. అఫ్కోర్స్ సో ఈ వీడియోలో మనం ఎలిమినేషన్ కూడా మాట్లాడుకుందాం. లక్కు కప్పులు ఎవరు అనేది లక్కు కప్పులు అనమాట వీళ్ళంతా. సో వాళ్ళు ఆ కప్పుల గురించి మాట్లాడుకుందాం. మీకు ఆల్రెడీ ఐడియా వచ్చేసింది ఆ కప్పులు ఎవరు కూడా మాట్లాడుకుందాం. సో ఈ గ్రూప్ డిస్కషన్ ఎంతసేపు మహేష్ అండ్ సాంద్ర చుట్టూ జరుగుతుంది. వీళ్ళు ఎప్పుడు కూర్చున్న ఆవిడ డామినేషన్ చేస్తుంది, ఇది చేస్తుంది, లాస్ట్ ఎపిసోడ్, అంతకుముందు ఎపిసోడ్ ఇవే మాట్లాడుతున్నారు. కొంచెం అది అవాయిడ్ చేస్తే బాగుంటుంది. ఎస్పెషల్లీ పీకే ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకో దగ్గర ఎక్కువ మాట్లాడటం చేస్తుంటాడు, బ్యాక్ బైటింగ్ చేస్తూ ఉంటాడు ఎంతసేపు ఒకళ్ళ గురించి ఇంకోళ్ళ దగ్గరకు వచ్చారు మళ్ళీ నటించేస్తాడు. ఎందుకు అదంతా అవసరం లేదు. మహానటులు ఉన్నారండి అందరూ, వీళ్ళని సెలెక్ట్ చేసుకోకపోవడం అది ఎందుకు చెప్దాం. సో పీకే అండ్ నూకరాజు తర్వాత ఫన్ చేస్తున్నాడు. మనోడు రాజు అయ్యాడు కదా ప్యారడైజ్కి. సో నూకరాజు అక్కడ బటులారా అని చెప్పి డ్యాన్స్ వేస్తున్నారు, మీరు వెనకాల కూడా వచ్చి కొంచెం ఫన్నీగా అనిపించింది చూడడానికి. నూకరాజు పవన్ కళ్యాణ్ మధ్యలో సోనియా కూడా వచ్చి డ్యాన్స్ వేసింది. సో ఓకే, అదొక ఫన్ పాడైతే ఇక అసలైన గేమ్లోకి దిగిపోతున్నప్పుడు శ్రీముఖి అక్క వచ్చేసింది. ఈమె వచ్చే ముందు వీళ్ళకి ఒక లెటర్ పంపుతారు కదా. ఈసారి లెటర్స్ పంపకుండా డైరెక్ట్ టీవీలో వేస్తున్నాడు. ఇద్దరు పేర్స్ అవ్వమని చెప్పారు. ఇద్దరు పేర్స్ అవ్వమంటే వీళ్ళందరూ పేరప్స్ అయిపోయారు. మహేష్ అండ్ సంద్రాన్ని వదిలేశారు. వీళ్ళు లిటరలీ అడుక్కున్నారు మమ్మల్ని తీసుకోండి అనేది. సో ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే వాళ్ళు తీసుకోకపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. బికాజ్ వాళ్ళ ప్రీవియస్ గేమ్లో పర్ఫార్మెన్స్ లేదు, ఆల్రెడీ మహేష్కి బ్యాక్ పెయిన్ ఉంది. మిగిలిన వాళ్ళు రిస్క్ తీసుకోరు, ఆ పాయింట్లో ఆలోచిస్తే దట్ ఈజ్ ఓకే. బట్ మిగిలిన కపుల్స్ అందరూ ఏదో సింపతి చూపిస్తున్నట్టు, వాళ్ళు వద్దన్నప్పుడు కూడా వీళ్ళు అడుగుతున్నప్పుడు వాళ్ళు వెనకాల తిరిగి అలా కాదు, అర్థం చేసుకోండి, మీరు ఆలోచించాలి కదా, మీరు ముందు బ్రిటు వెళ్ళి అంటాడు, ప్రియాంక వెళ్ళి అంటది, వేరేది పవన్ కళ్యాణ్ అడగంటారు. పవన్ కళ్యాణ్ వసంతిని అడగొచ్చు, బికాజ్ వాళ్ళు ఎలిమినేషన్లో లేరు కాబట్టి వాళ్ళు కొంచెం ఫేవర్ చేసి ఉంటే బాగుండు అని అనిపించింది. వాళ్ళు ఫేవర్ చేయడం వల్ల వాళ్ళు ఇంకా క్లోజ్గా భావించే వీళ్ళకి పాయింట్స్ పోతాయన్న దాంట్లో వాళ్ళు ఫేవర్ చేయలేదని నాకు అనిపిస్తుంది. బికాజ్ అక్కడ భాను అండ్ జానుకు ఆల్రెడీ మాట ఇచ్చారు, మీరు వాళ్ళు లెఫ్ట్ అయిపోతారు కాబట్టి వాళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళిద్దరు ఒక పేరులో ఉన్నారు కాబట్టి, వాళ్ళు ఒక టీమ్ ఫామ్ అయ్యారు కాబట్టి. సో మహేష్ అందరూ చాలా ఫైట్ చేశారు. సాయంత్రం బాగా ఫైట్ చేసింది, ఏడ్చింది. సో బట్ ఇక్కడ తీసుకోవడానికి రీజన్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ గేమ్ గురించి ఆలోచిస్తారు, బికాజ్ వాళ్ళకి పాయింట్స్ లేవు, దట్టు ఆయనకి పెయిన్ ఉంది, గేమ్స్లో కష్టమే, ఇది వాళ్ళతో వెళ్ళతే అనేది అందరూ ఆలోచిస్తారు. ఆ పాయింట్స్ దట్స్ ఓకే, ఐమ్ అగ్రీ. అప్పుడు హ్యుమానిటీ గ్రౌండ్లో బ్రిటు ఆలోచిస్తున్నాడు, వెళ్దాం అన్నట్టు ఆలోచిస్తున్నాడు. సంధ్య లేదు పాయింట్స్ ఆలోచించున్నా వాళ్ళు ముందు నుంచి ఏమైనా ఆడింటిని తీసుకుంటా. సో ఇవి కొంతమంది క్లియర్గా ఉన్నారు. భాను చాలా క్లియర్గా ఉన్నాడు. జాను మాత్రం సేఫ్ గేమ్ ఆడుతుంది. వాళ్ళకి ఇస్తానంటది, లేదు వాళ్ళని అడగంటది, లేదు వాళ్ళని అడగంటారు, వీళ్ళు అడగంటారు. ఈ పేర్స్ మధ్య మిగిలిన పేర్స్ అందరూ క్లారిటీగా ఉన్నారు, ఎందుకు ఇవ్వకూడదు, ఎందుకు ఇవ్వాలనేది. ఈ భాను అండ్ జాను మాత్రం, భాను క్లియర్గా ఉన్నాడు. జాను వచ్చేసి నేను వస్తాను, నాకు ఎవరైనా ఓకే, నాకు అదేం లేదా అంటది. అటు పవన్ కళ్యాణ్ వచ్చేసి నేను ఆల్రెడీ మాట ఇస్తాను, నాకు ఎవరైనా ఓకే అంటారు. వీళ్ళు ఎవరైనా ఓకే అనుకుంటారు కానీ వద్దు అని చెప్పట్లేదు. అది ఇప్పుడు చెప్పారు, శ్రీముఖి వచ్చినప్పుడు గట్టి చెప్పారు అనుకోండి. సో వీళ్ళు చాలా ఫైట్ చేశారు, అవి ఏడ్చారు, అదంతా అవ్వలేదు. తర్వాత శ్రీముఖి అక్క వచ్చేసింది, మళ్ళీ మీరు మిమ్మల్ని వదిలేసారా, గుడ్డు సూరాతో ఉండిపోయారా,
సో సో గుడ్డు దున్నతో ఉండిపోయారు కాబట్టి ఇక వాళ్ళని తీసుకోపోవడానికి ప్రాబిలిటీస్ ఉన్నాయి మామ, ప్రాబిలిటీస్ చాలానే ఉన్నాయి. ఇక శ్రీముఖి అక్క వస్తుంది, మిమ్మల్ని గుడ్డు సున్నదో వచ్చారా వదిలేసారని చెప్పి ఒక్కొక్క అందరిని అడిగారంటది, అడిగామంటది, ఒక్కొక్కరు అభిప్రాయం అడుగుతుంది. ఒక్క నిమిషం, పాయింట్స్ రాసాం కదా, ఒక్కొక్కరు అభిప్రాయం కూడా అడుగుతున్నారు. ఏంది వస్తావా, ఎందుకు రాలేదు అని చెప్పేసి మహేష్ అదే భాను అండ్ జాన్ అడిగితే భాను అండ్ జాను సేమ్ ఆన్సర్, అవును రాలేదు, నాకు ఎవరైనా ఓకే అంటదా. మళ్ళీ నీ దగ్గర పాయింట్స్ లేకపోతే లేవని చెప్పు, అంతేగాని ఎవరైనా ఓకే ఇలాంటి అవసరం లేదు, ఓకేనా. సో మాకు అవ్వదని చెప్పి సింపుల్గా భాను క్లియర్గా చెప్తున్నాడు, మాకు ఓడిపోతే మా స్ట్రాటజీ ఇది అని చెప్పి. పవన్ కళ్యాణ్ కూడా అంతే, ఫేవర్గా ఉంటానని అన్నారు. ఎందుకు బాస్ నువ్వు ఒక్క వెనకాల ఒకలా మాట్లాడుతూ ఎదురు ఒక మాట్లాడుతావు. సో వీళ్ళకి ర్యాపో లేదు, ఏదో ఆ టైం వచ్చినప్పుడు ర్యాపో మాట్లాడుకుంటారు అంతేగాని. సో ఇక ఆబ్వియస్లీ మిగిలిన కపుల్స్ ఎవరు యాక్సెప్ట్ చేయలేదు, మొత్తానికి వాళ్ళు అలా ఉండిపోయారు. సో ఇక శ్రీముఖి వచ్చింది, డిస్కషన్స్ జరిగింది, ఈ గేమ్ ఫార్మాట్ ఎక్స్ప్లెయిన్ చేసింది. ఈ గేమ్ ఫార్మాట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక్కొక్క కపుల్ని రూమ్కి పిలిచి ఇలా ఉంటుంది, సో సిల్వర్ ఆర్ స్ప్లిట్, సిల్వర్ ఆర్ స్ప్లిట్ అంటే సిల్వర్ రోజున మొత్తం మీకే పాయింట్స్ వస్తుంది, టీమ్ స్ప్లిట్ అంటే ఇద్దరు పంచుకోవచ్చు, ఇద్దరు కపుల్ కదా, ఇద్దరు 2 pairs ఒక టీం కాబట్టి వాళ్ళు ఒక టీం పేర్లు పెట్టుకున్నాం, ప్రేమిస్తా నిన్ను ప్రేమిస్తా నువ్వే కావాలి మనం ఇలాంటి సినిమా పేర్లు పెట్టుకున్నారు అనుకోండి. సో అలా ఒక్కొక్క ప్లేయర్ని అడుగుతారు. ఆబ్వియస్లీ ఇక్కడ బుద్ధునోడు ఎవడు స్లేవర్ తీసుకోడండి, అది ఓన్లీ వాళ్ళ ఇంటిగ్రిటీని టెస్ట్ చేయడానికి అదొక ఫార్మాట్లో పెట్టారనమాట. ఎవరు ఎలా తీసుకుంటారు, ఎవరు మైండ్ సెట్ ఎలా ఉంటుందని పెట్టారు. బట్ ఆబ్వియస్లీ అందరూ స్ప్లిట్టే తీసుకుంటారు, బికాజ్ టీం వర్క్ వచ్చినప్పుడు పంచుకోవడమే. అలా తీసుకున్నట్టయితే వాళ్ళకి నష్టం జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అది నూకరాజు ఆశ గ్రహించారు, అలా ట్రస్ట్ బ్రేక్ అయిపోద్ది. వెళ్ళిపోయాం కానీ ఇక్కడికి వచ్చి బాండ్ బ్రేక్ అయిపోద్ది, అందరి మీద ట్రస్ట్ మరి బ్రేక్ అయిపోద్ది మన పేరుగా తీసుకున్నప్పుడు. అది బాగా అనిపించింది నాకు. సో నెక్స్ట్ ఇక శ్రీముఖి గేమ్ స్టార్ట్ ఉంది, మొత్తానికి అందరూ స్ప్లిట్టే తీసుకున్నారు. అది ఎవరు ఏం తీసుకున్నారు ఎవరికి ఏం తెలియదు చివరి వరకు. సో ఫస్ట్ మొత్తం 3 గేమ్లు ఉంటాయి ఈ స్టేజ్లో, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. 3 స్టేజ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళకి కొన్ని పాయింట్స్ ఇచ్చారు. సో ఎవరి దగ్గర అయితే ఎక్కువ టోకెన్స్ ఉంటాయో వాళ్ళు టాప్ అనమాట. సో ఫస్ట్ స్టేజ్ బిడ్ చేసుకోవాలి. ఆసియా, పవన్ కళ్యాణ్, మనం నటరాజన్ నీతు అండ్ పవన్ అంజలి ఒక టీం అనమాట. వీళ్ళ టీం నుంచి నటరాజ్ వచ్చారు ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ అండ్ వాసంతి అండ్ భాను జానులో పవన్ కళ్యాణ్ వచ్చాడు. సో నెక్స్ట్ వచ్చేసి సోనియా అండ్ సిద్ధు అండ్ బ్రిటు అండ్ సంజయ్లో బ్రిటు వచ్చాడు. నోకరాజ్ అండ్ ఆసియా అండ్ ప్రియాంక అండ్ శివ్లో ఆసియా వచ్చింది. సో ఈ గేమ్ ఏంటంటే ఎండ్యూరెన్స్ టాస్క్ అనమాట, అక్కడ పట్టుకొని నిలబడాలి థ్రెడ్ మీద. సో వాళ్ళు వెయిట్స్ యాడ్ చేస్తూ ఉంటారు. సో అది చాలా బాగా అనిపించింది. ఈ గేమ్లో ఇచ్చి పడేసిన ఆడపులి ఆసియా సూపర్ అనిపించింది, మామూలుగా లేదు. అది మాట్లాడుకుందాం. సో మొత్తానికి అయితే ఇలా వెయిట్స్ వేసినప్పుడు ప్రాసెస్ ఏంటంటే వెయిట్స్ యాడ్ చేయడానికి వీళ్ళు నలుగురులో ఒకరు రావాలి, రన్నింగ్లో రోజు పట్టుకొని శ్రీముఖి గారికి ఇస్తే ఆ వెయిట్ యాడ్ చేయమంటే అలా యాడ్ చేస్తారు. అలా యాడ్ చేసే ప్రాసెస్లో ఉన్నారు స్వామి. బ్రిటో అప్పటికి ఓడిపోయాడు, 30 kgs వెయిట్ వేయగానే పడిపోయాడు, 3 kgs వెయిట్ వేయగానే. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ పడిపోయాడు వెయిట్ వేయగానే. ఇక నేను పవన్ కళ్యాణ్ ఉంటాడేమో అనుకున్నా, ఆసియా అండ్ పవన్ కళ్యాణ్ మధ్యలో. పవన్ కళ్యాణ్ ఊరికి పడిపోయాడు, వెయిట్ కూడా వేయలేదు, ఆయన పడిపోయాడు. ఇక్కడ ఆసియా సూపర్ ఆడపుల్లి, 6 kg వెయిట్, ఎండ్యూరెన్స్ అంతా పట్టుకొని ఉడుం పట్టుబడింది. ఆ వాడే గేమ్లు చూస్తుంటే లాస్ట్ గేమ్లో కూడా చాలా ఉడుం పట్టుబడింది. ఈ గేమ్లో శివంగిలాగా చెలరేగిపోయింది అంతమంది మగవాళ్ళ మధ్య. అందులో బాడీ బిల్డర్ ఉన్న మన పవన్ కళ్యాణ్ పక్కన ఆసియా గెలిచింది. హ్యాట్స్ ఆఫ్ అది ఆసియాకి, మామూలుగా లేదు. అది చూసే మనకి చాలా మజా వస్తుంది. సో అంత బాగా ఆడింది. మీలో ఎంతమందికి బాగా ఆడింది రా అని కింద కామెంట్ చేయండి, మీకు నచ్చిందా లేదనేది ఆ గేమ్ అనేది, ఎంత బాగా ఆడుతున్నారు అనేది. ఆ వీడియో లైక్ చేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అది అయిపోయిన తర్వాత అందరినీ లోపలికి అయితే పంపిస్తారు, స్ట్రీమ్కి పంపించి మహేష్ శ్రాంతకు ఒక పవర్ అయితే ఇచ్చారు, స్పెషల్ పవర్. అది దట్స్ వెరీ గుడ్. అది చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది, బాగానే ప్రెడిక్ట్ చేశారేమో అని నాకు అనిపిస్తుంది. బికాస్ వాళ్ళకి ఇచ్చిన పవర్ ఏంటంటే ఈ టోకెన్స్ అందులో గేమ్ అయిపోయేలోపు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటాయి అనేది మీరే గెస్ట్ చేస్తున్నారు, గెస్ట్ చేసి చెప్పండి. అది కానీ కరెక్ట్ అయితే అయిపోయటానికి ఆ పాయింట్స్ అన్ని మీకే వచ్చేస్తాయి అని చెప్పగానే ఆహా, వాళ్ళకు ఒక్క క్షణం సూపర్ అనిపించింది, మాకు కూడా అనిపించింది. బికాజ్ ఆబ్వియస్లీ మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, శివన్ ప్రియాంక పేరుగా ఒకరికనే తెలియదు, శివన్ ప్రియాంక నోకరాజు అండ్ ఆసియా. సో వీళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు ప్రాబిలిటీ వేసుకున్నారు, వాళ్ళకి ఎక్కువ వచ్చే ఉంటాయి గెస్. ఖచ్చితంగా ఈ గేమ్ వాళ్ళు విన్ అయ్యారు, 9000 టోకెన్స్ వచ్చాయి. నెక్స్ట్ గేమ్ ప్రాబిలిటీ ఉంది, బికాస్ శివ్ బాగా ఆడతాడు, ప్రియాంక బాగా ఆడుతుంది, ఆసియా బాగా ఆడతాడు, నోకరాజు హ్యాండ్ బాగోపోయినానికి ఆడతాడు. బట్ నెక్స్ట్ వచ్చేసి 3 గేమ్లు కాబట్టి ఫస్ట్ ఆసియా వెళ్ళిపోయింది, నెక్స్ట్ శివ్ వెళ్ళిపోతాడు, తర్వాత ప్రియాంక వెళ్ళిపోతుంది. సింపుల్.
లాస్ట్ గేమ్ ఆబ్వియస్లీ మొగోళ్ళు ఆడాలి కాబట్టి శివ వెళ్తాడు, సెకండ్కి ప్రియాంక వెళ్ళింది. ఖచ్చితంగా వీళ్ళ దగ్గర టాప్ ఉంటే అందులో డౌట్ లేదని చెప్పేసి వీళ్ళు మహేష్ అందరూ వచ్చేసి ప్రియాంక అండ్ శివ్ పేరు అయితే చెప్పారు. ఇది వెరీ గుడ్ స్ట్రాటజీ. వాళ్ళు కనుక గెలిస్తే ప్రియాంక అండ్ శివ్కి చాలా డిసప్పాయింట్. అప్పుడు మనోడు ఎగ్జైట్మెంట్ చూడాలి. ఒకవేళ గెలిస్తే మాత్రం రచ్చ రచ్చ చేస్తాడయ్యా. మీరు అలా ఎలా చెప్పారు? బికాస్ దట్ ఈస్ అ ఫార్మాట్, వాళ్ళకి ఇచ్చిన ఒక పవర్ అది. ఆ పవర్ యూటిలైజ్ చేసుకున్నారు, చెప్పారు. అఫ్కోర్స్ అది కరెక్ట్ అయ్యిద్దేమో అనుకుంటున్నాం. సో ఇక ఎలిమినేషన్ పాయింట్కి వస్తే, ఎలిమినేషన్ వస్తే యాజ్ ఆఫ్ నౌ మహేష్ అండ్ సాంద్ర 0తో ఉన్నారు. వాళ్ళే ఎలిమినేట్ అవుతారు ఖచ్చితంగా. వాళ్ళు లీస్ట్ 1, 7, 8, 9, 10 3 లిస్ట్ చూస్తారు కాబట్టి 3 లిస్టులో ఉన్న మహేష్ సాంద్రనే వెళ్ళిపోతారు. ఈవెన్ వీళ్ళకి బాండ్స్ వచ్చి టాప్లోకి వెళితే, ఐ మీన్ లైక్ 6లోకి వెళితే కానీ వీళ్ళు సేవ్ అవ్వరు. అంటే శివ్ అండ్ ప్రియాంక ఎన్ని పాయింట్స్ తెచ్చుకోవాలి? 50 తెచ్చుకోవాలి. ఆల్రెడీ లేదా 25 ఉన్నాయి. ఇప్పుడు కూడా టాప్లో వచ్చి 50 వస్తే అప్పుడు కాక మహేష్ అండ్ సాంద్ర సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదు అంటే దిస్ వీక్ ఎలిమినేషన్ గోయింగ్ టు బి మహేష్ అండ్ సాంద్ర. వీళ్ళిద్దరు వెళ్ళిపోతారు. బికాస్ ఫస్ట్ వీక్ నక్కదొక్క నో ఎలిమినేషన్, సెకండ్ వీక్ హరీష్ గారు వెళ్ళిపోయారు ఆయనంతటా ఆయన. సో బ్యాట్ చేసుకోండి. కాబట్టి మహేష్ చంద్రకి 2 ఛాన్సులు ఎవరికి రావు. ఈ 3rd ఛాన్స్ కూడా గుడ్డిలో మెల్ల వేసి మహేష్ అండ్ సాంద్రకి ప్రియాంక పాయింట్స్ వెళ్ళి అంటే 50 బాండ్స్ వెళ్ళిపోతాయి, బాండ్ క్రెడిట్స్. ఇక్కడ శివ్ అండ్ ప్రియాంక 0తో మిగిలిపోతారు. వీళ్ళు డేంజర్ జోన్లోకి వచ్చేస్తారు. ఇక వీళ్ళకి సోనియా అండ్ సిద్ధు, నటరాజ్ అండ్ మాస్టర్లో పడిపోద్ది ఖచ్చితంగా. నాకు అర్థమైపోయింది. వీళ్ళు ముగ్గురులో లీస్ట్ వచ్చేస్తారు ఖచ్చితంగా. అదే కన్నా జరిగితే సోనియా అండ్ సిద్ధు కన్నా నటరాజ్ మాస్టర్ సేవ్ అయిపోతారు. సోనియా అండ్ సిద్ధు అండ్ ప్రియాంక అండ్ శివ్ వీళ్ళిద్దరి మధ్యలో టఫ్ ఉంటుంది. వీళ్ళిద్దరిలో ఎవరైనా వెళ్ళిపోవచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ చూసుకుంటే శివ్ అండ్ ప్రియాంక వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బికాస్ ఎందుకంటే చెప్తా, అంజలి అండ్ పవన్ ఖచ్చితంగా సోనియా అండ్ సిద్ధుకి వేస్తారు. పవన్ కళ్యాణ్ అండ్ వసంతి సోనియా అండ్ సిద్ధుకి వేస్తారు. మహేష్ అండ్ సాంద్ర సోనియా అండ్ సిద్ధుకి వేస్తారు. మహేష్ అండ్ సాంద్రకి ఛాన్స్ ఉండదు కాబట్టి మేబీ ఒకవేళ టాప్లోకి వెళ్ళిపోతాయి. సో ఆబ్వియస్లీ 3 కపుల్స్ వాళ్ళు ఖచ్చితంగా వేస్తారు. భాను అండ్ జాను కూడా సోనియా అండ్ సిద్ధుకే వేస్తారు. బికాస్ ప్రియాంక అండ్ షిప్లో కొంచెం వాళ్ళకి అంత బాండింగ్ లేదు అందరితో అని నా ఫీలింగ్. ఖచ్చితంగా ఇదే జరిగిద్ది అమ్మ. జరిగితే మహేష్ సాంద్ర ఇస్ గోయింగ్ టు బి ఎలిమినేటెడ్. లేదు అంటే వీళ్ళిద్దరిలో ఎలిమినేషన్ అవుతారు. అయితే ప్రియాంక అండ్ శివ్ అవుతారు. ఇది మనకు ప్రెడిక్టబుల్లీ అనాలిసిస్ ఆఫ్ ఎలిమినేషన్. ఈ వీక్ అదే జరుగుతుంది. రేపు ఎల్లుండు గేమ్ చూసి దాన్ని బట్టి మనం ఇంకా ఫైనల్ కంక్లూజన్కి వచ్చేవచ్చుమా, అది రేపు మాట్లాడుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నామమ్మా. మరి నెక్స్ట్ రివ్యూతో ఉంటామమ్మా. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో ఉంటాం. బాయ్, టాటా.